చివరి గింజ వరకు ధాన్యం కొంటామని మాటిచ్చారు మంత్రులు. ధాన్యం సేకరణలో హమాలీల కొరత ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. 22,000 కోట్లతో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యమని చెప్పారు. జూన్ 2 నుంచి ఇందిరమ్మ ఇండ్ల 2వ విడత కార్యక్రమం ఉంటుందన్నారు రాష్ట్ర మంత్రులు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలను తెలుసుకునేందుకు నల్గొండ, ఖమ్మం జిల్లాలో పర్యటించారు 5గురు బృందంతో కూడిన మంత్రులు. నల్గొండ జిల్లాలో పలు ధాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించారు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులెవరూ ఇబ్బంది పడొద్దని, ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రికార్డు స్థాయిలో ఈసారి ధాన్యం ఉత్పత్తి జరిగిందని చెప్పారు. హమాలీల కొరత ఉన్నది వాస్తవమేనని, సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎంత పంట పండినా తెలంగాణ వరి రైతుకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఎంఎస్పి కనీస మద్దతు ధరకి ప్రభుత్వం ఎంత అప్పు తీసుకొచ్చినా సరే ఈ పంటకి 22,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టి ప్రతి ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గర, ప్రతి రైతు దగ్గర ఎంఎస్పికి వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. నల్గొండ రైతులకు త్వరలో మరిన్ని సాగునీళ్లు రాబోతున్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సాగునీరు వస్తే జిల్లా వ్యవసాయం మరింత సుభిక్షమవుతుందని చెప్పారు. గతం కంటే ఈసారి ఎక్కువ పంట వచ్చిందన్నారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్. చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించి ముందుకెళ్తున్నామన్నారు. మన జిల్లాలో ప్రతి ఎకరానికి, మన కాన్సెప్ట్లో ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని 450 కోట్ల లైనింగ్ తో పాటు ఎస్ఎల్పిసి సొరంగం మన 50 ఏళ్ల కోరిక ఇప్పుడు 1 కిలోమీటర్ కొత్త టెక్నాలజీతో పని మొదలు పెట్టించారు. రైతులు ఉన్నటువంటి ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఒక్కొక్క ఎకరానికి వారి గతంలో దానికంటే ఎక్కువ రెట్టింపుతో వరి ధాన్యం రావడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగకుండా కొనుగోలు చేయాలి యొక్క సంకల్పంతోనే నేరుగా రైతుల దగ్గర రావడం జరిగిందనే విషయాన్ని కూడా మనవి చేస్తూ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. హమాలీల కొరత ఉన్నమాట వాస్తవమేనన్నారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. వారం 10 రోజులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసమే లారీలు, డీసీఎంలు వాడాలని కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు మంత్రులు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూన్ 2న సెకండ్ ఫేజ్ ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లు కట్టించడం జరిగింది. ఇక్కడ దేవులవాడలో ఈ మార్మూరు గ్రామంలో ఎవరు ఊహించలేదు, సొంత ఇల్లు కట్టుకుంటామని ఊహించలేదు. వీళ్ళకి ఒక మంచి అవకాశము ఈ ఇందిరమ్మ పథకం ద్వారా లభించింది. జూన్ 8 రాత్రి 9 గంటలకు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమయ్యే చేప ప్రసాదం పంపిణీకి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ కలెక్టరేట్ లో చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష చేశారు మంత్రి పొన్నం. క్యూలైన్లలో తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చేప ప్రసాదం పంపిణీకి 35 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి. ఏడాది 1,25,000 చేప పిల్లలు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. 2026 జూన్ 8 సాయంత్రం ప్రారంభమయ్యే చేపమందు కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో అన్ని శాఖల సమన్వయంతో మత్స్యశాఖ సహకారంతో విజయవంతంగా కొనసాగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. గొర్రెలు, మేకల పెంపకందారులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు సరితా తిరుపతయ్య యాదవ్. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వాకిటి శ్రీహరి. పశుపోషణలో అవగాహన ఉన్న సరితను చైర్మన్ గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏ మాట కామాట చెప్పాలంటే మీరు మాట్లాడే ప్రతి మాటకు మీలాంటి లాంగ్వేజ్ కూడా జవాబు చెప్పొచ్చు, కానీ అది సంస్కారం అనిపించదు. కాబట్టి సంస్కారం కోసం ఆగి ఉన్నాం. లేదు, సంస్కారం కొద్దిసేపు పక్కకు పెడితే మీకంటే గొప్పగా కూడా మాట్లాడగలుగుతామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తే సెక్రటరీ, సర్పంచులపై చర్యలు ఉంటాయన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన పనులకు నిధులను రిలీజ్ చేయాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి. గ్రామ పంచాయతీలలో జరిగిన 2 మండలాల నుంచి జంగాలపల్లి, అదేవిధంగా వత్తులపల్లి నుంచి కూడా మాట్లాడినారు. మీ అందరికీ మళ్ళీ నేను సెక్రటరీలకు కూడా ఒకటే సూచన, 15th ఫైనాన్స్ డబ్బులు సెక్రటరీల కాలంలో డబ్బులే, కానీ సెక్రటరీలు కూడా ఏం పని చేయించిరో గ్రామ సభ పెట్టి ఆ పని అయిందా లేదా చూసినాకనే డబ్బులు డ్రా చేయాలి. పాలేరులో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరారు. మంత్రి పొంగిరెడ్డి సమక్షంలో కండువాలు కప్పుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి పొంగిరెడ్డి.